హలో ఫ్రెండ్స్, అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు పెద్దలు. అన్నాన్ని మనం దైవ సమానంగా భావించిన నాడే దాన్ని వృధా చేయకుండా ఉండగలం. అలాగే అన్నం నిర్లక్ష్యం చేయడమే కాదు, తిన్న తర్వాత కూడా కొన్ని నియమాలను తప్పనిసరిగా పాటించాలని పురాతన భారతీయ వేదాంతాలు పేర్కొన్నారు. ఈ నియమాలను పాటించడం వల్ల అన్నపూర్ణాదేవి అనుగ్రహం సంపూర్ణంగా పొందవచ్చు. ఆమె అనుగ్రహం ఉంటే ఎంతటి కష్టాల్లో ఉన్నా దరిద్రం వెంటాడినా అన్నానికి లోటు ఉండదు. అయితే మనం పాటించాల్సిన నియమాలు ఏంటి, ఆహారం తిన్న తర్వాత చేయకూడని పనులు ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, సో మిస్ కాకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై దృష్టి పెడితే సరిపోదు, ఆహారాన్ని ఎలా తీసుకుంటారు అనేది కూడా చాలా ముఖ్యం. మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటాం, అయితే భోజనం చేసిన తర్వాత ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపే చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటాం. ఉదాహరణకు తిన్న తర్వాత బాగా నిద్రపోవడం, ఒక కప్పు టీ తాగాలనిపించడం లాంటివి ఉంటాయి. ఇందులో మీకు ఎలాంటి హాని కనిపించకపోవచ్చు, కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మీరు ఆహారం ద్వారా పొందే పోషకాలను మీ శరీరం గ్రహించలేకపోతుంది. అలాగే మీ ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది. కొందరికి తిన్న తర్వాత బాగా నిద్ర వస్తుంది, దీంతో తిన్న వెంటనే నిద్రపోతారు. అలా చేయటం సరైనది కాదు. తిన్న వెంటనే నిద్రపోతే మీ ఆహారం సరిగ్గా జీర్ణమయ్యే అవకాశం ఉండదు. దీనివల్ల అజీర్ణం, అపానవాయువు, యాసిడిటీ, గుండెమంట వంటి సమస్యలు ఉండవచ్చు. అలాగే కొందరికి కడుపు నిండా తిన్నాక ఒక సిగరెట్ తాగాలని అనిపిస్తుంది, కానీ ఆహారం తిన్న తర్వాత ధూమపానం చేస్తే అది మీ ఆరోగ్యానికి మరింత ప్రాణాంతకరంగా మారుతుంది. అందుకే పొగ తాగే అలవాటు పూర్తిగా మానేస్తే బాగుంటుంది. అలాగే భోజనం చేసిన తర్వాత స్నానం చేస్తారు కొందరు, దీనివల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. స్నానం చేసేటప్పుడు జీర్ణక్రియకు సహాయపడటానికి బదులుగా కడుపు చుట్టూ ఉన్న రక్తం శరీరంలోని ఇతర భాగాలకు ప్రవహిస్తుంది. దీనివల్ల ఆహారం జీర్ణం కావడం మీకు చాలా కష్టమవుతుంది. భోజనం చేసిన తర్వాత పండ్లు తినడం కూడా మంచిది కాదు. నిజానికి వివిధ ఆహార పదార్థాలు వేరువేరు వేగంతో జీర్ణమవుతాయి. మీరు ముందుగా పండ్లు తింటే అవి చాలా తేలికగా జీర్ణమవుతాయి, కానీ ఆహారం తిన్న తర్వాత పండ్లు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ కష్టమవుతుంది. అయితే భోజనానికి 1 గంట ముందు లేదా 2 గంటల తర్వాత పండ్లు తినాలి. అలాగే బ్రేక్ఫాస్ట్, భోజనం చేసిన తర్వాత టీ తాగడం ఇష్టపడతారు. ఇలా చేయడం మీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. టీ తాగడం వల్ల శరీరం ఐరన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే భోజనానికి 1 గంట ముందు లేదా తర్వాత 2 గంటల వరకు టీకి దూరంగా ఉండాలి. అలాగే ఆహారం తిన్న వెంటనే నీరు ఎక్కువగా తాగేస్తారు. ఇలా ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థను బలహీనపరుస్తుంది. దీని కారణంగా ఆహారంలో ఉండే పోషకాలు నీటిలో కరిగిపోతాయి, తర్వాత అవి మూత్రంలో బయటకు వస్తాయి. ఈ విధంగా మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా మీ శరీరానికి ఏమీ ప్రయోజనం లభించదు. సో ఇది ఫ్రెండ్స్, ఆహారం తిన్న తర్వాత పాటించాల్సిన నియమాలు, చేయకూడని పనులు. ఈ వీడియో కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గమని గమనించగలరు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.